వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి వార ఫలితాలు ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 15 వరకు గ్రహగతుల ఆధారంగా ఆలోచనలలో మార్పులు జాగ్రత్తగా ఉండవలసిన వారంగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ముఖ్యంగా శని రవి యొక్క కలయిక ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది. అనుభవిస్తున్న రాశులలో ఈ కుంభరాశి జన్మరాశి అందు శనీశ్వరుడు ఈ యొక్క సంచారం ఇందువలన జీవితంలో పైకి ఎదగకుండా నాశనానికి అన్ని ఆలోచనలు కూడా ఈ వారంలో వస్తుంటాయి. ఈ వారంలో అంతర్గతమైన ఆలోచనలు ఏది చేసినా కూడా అది ఆలోచన కూడా సర్వనాశనం అయిపోయే ఆలోచనలే వస్తాయి. మరి ఆలోచనలు వస్తుంటాయి. మనం ఏది చేయాలి అన్నా ఏది బాగు కోసమే అని మీరు మీకు వచ్చిన ఆలోచనలను ఎప్పుడూ కూడా ఆచరణలో పెట్టకూడదు. ఆ ఆలోచనల కారణంగా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీకు వచ్చిన ఆలోచనలు మీ తల్లిదండ్రులతో లేదా గురువులకి చెప్పి ఆ పనిని చేద్దామా లేదా అని అనుకుంటున్నా సరే వారితో చర్చించిన తర్వాతనే వాళ్ళు చెబితేనే తప్ప మీరు మీ ఆలోచనలతో ఏ పని కూడంగా మొదలు పెట్టకూడదు. మీకు అది ఎంత కరెక్ట్గా అనిపించినా కానీ మీరు సొంతంగా ఈ వారంలో ముందుకు వెళ్దాము అనుకుంటే పెద్దల సలహాలను తీసుకున్న తర్వాతనే ఆలోచన చేయండి. ఇప్పుడున్న సమయంలో ఏ నిర్ణయాలను తీసుకున్నా అది ఇబ్బంది జీవితంలో చాలా వెనక్కి తీసుకువెళ్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టదు, ఆరోగ్యంగా ఇబ్బంది ఉండదు. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు నిర్ణయాలుగా ఈ గ్రహస్థితి కారణం అవుతుంది. ఈ వారం విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకునే ముందు అన్ని రంగాల్లో వారికి అనుకూల వాతావరణంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ వారం మధ్యలో ఒక సంఘటన మానసికంగా మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. వారం చివరలో మిశ్రమంతో కానీ పనులు పూర్తి కావు. ధనపరమైన ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి. విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ప్రభుత్వ వ్యవహారాలలో ఆశించిన పురోగతిని మీరు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఈ రాశి వారు ఈ వారంలో మీరు దత్తాత్రేయ స్తోత్రం పఠించటం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.